నానో గోల్డ్ కూడా చెప్పిండు అలా చూసి పెట్టిండు. నానో గోల్డ్ అంటే ఇప్పుడు ఎక్కువ నానో యూరియా, నానో డిఏపి, నానో ఇది 20 ఎలాంటివి వస్తున్నాయిగా. సరే నానో గోల్డ్ అనగానే నాకు ఐడియా వచ్చి ఇది కూడా బాగుంటదేమో చూద్దాం అని ఈ 2 తెచ్చిన. ఈ 2 తెచ్చి కొట్టాక ఇది గ్రోత్ బాగా వస్తుంది. మెతకదానం వచ్చి చెట్టు మంచిగా పెరిగిద్ది, గుబ్బురుగా పెరిగిద్ది, కొమ్మ తాగటంతో దిగిద్ది, బాగుంటది ఇది. ఓకే, అంటే ఇది ఆకు ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇది స్ప్రే చేసుకున్న తర్వాత? ఇదిగో దీనికి అంతా చిట్టాకు వచ్చింది, చిట్టాకు సన్నగా అంతే అంటే ఎల్లడి పాకు కాకుండా చిట్టాకు వచ్చింది, దగ్గర కాపు వచ్చింది, మెత్తకదానంగా ఉంటుంది తోట, ఎప్పుడు మెత్తగా పెరిగిద్ది అనమాట. తోట చూస్తుంటే మెత్తగా పట్టుకుంటే మెత్తగా దూది లెక్క ఉండట్టు ఉంటది. అంటే ఇది మామూలుగా స్ప్రే చేసుకునేది, మీరు పైన పిచికారీ చేసుకోవడం? ఇదైతే పైన మంచిగా ఆకులకి చెట్టు తడిచేటట్టు కొట్టుకోవచ్చు. ఇది ఏ డోస్ లో వాడుకుంటారు సార్? ఇది వచ్చేసి ఎకరానికి కొట్టుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి 1 లీటర్. 1 లీటర్ బాగుంటది. మరీ ఎక్కువైనా బానే ఉంటది, కానీ కొంచెం తక్కువ ఎకరానికి అయితే బాగుంటది మెతకదానం. మీది 1/2 ఎకరం కాబట్టి ఇది కూడా మీకు 2 సార్లు వచ్చే అవకాశం ఉంది. ఇది 2 సార్లు. ఈ రెండింటి కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఈ రెండింటి కాస్ట్ అంత తక్కువే, 500 వచ్చినట్టుంది అంతే. 1000 రూపాయలు అవుతుంది 1 ఎకరం డోసు వచ్చేసి 1000 రూపాయలు 2 కలిసి. అంటే పంట చివరి దశ దాకా మీరు ఎన్నిసార్లు వాడుకునే అవకాశం ఉంది సార్ ఇది? ఇప్పటికైతే 2 సార్లు తెచ్చా. ఇది అయ్యాక మళ్ళీ దాన్ని బట్టి తోట ఎదుగుదలను బట్టి మళ్ళీ తీసుకొస్తాం. 4-5 సార్లు వాడుకోవచ్చు. 4-5 సార్లు వాడుకోవచ్చు. చెట్టు గ్రోత్ పెరుగుదల మంచిగా ఉంటది, మెతకదానంగా ఉంటది. అదేలే, అంటే మీ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అసలు ముందు ఎలాంటి తెగుళ్లు కూడా ఆశించవు. చెట్టు ఇప్పుడు మడిసి గనక బలంగా ఉంటే ఏ రోగం రాదంటారు. అట్ట చెట్టు గనక బలంగా ఉందనుకో వచ్చే రోగం కూడా వెనక పట్టిద్ది. మనకి మందులు కొట్టడం కూడా తక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసలే పరిస్థితులు బాగాలేవు, రేట్లు లేవు, మంచిగా పండట్లే, నల్లి వస్తుంది. వాటి వల్ల కొంచెం పెట్టుబడులు కూడా తగ్గించుకునే అవకాశం కొద్దిగా తక్కువలో చూసి మంచిగా పెంచుకుందా అనే ఆలోచనతో తీసుకొచ్చాను. అంటే ఈ 2 ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మీరు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. ఎన్ని రకాల తెగుళ్ళు ఆగిపోయినాయి సార్ ఈ వాడుకోవడం వల్ల? నాకైతే ముఖ్యంగా చెట్టు ఇంత మునుపు ఏం చేసేదంటే గట్టిగాను మన ఏదో బిగసపారి మొద్దు పారిపోయినట్టు ఉండేది. ఇది కొట్టాక మెత్తగా వచ్చింది ముఖ్యంగా అదైతే. తర్వాత రోగం కూడా కొద్దిగా తక్కువే. అంటే ఆకు ముడత, పై ముడత, కింద ముడత, బొబ్బెర ఇలాంటివన్నీ కూడా ఏమి అయితే కనిపించట్లేదు మరి? లేవు, ఇప్పటికైతే నాకైతే ఏం లేవు. ఈ 2వ సారి తెచ్చుకొట్టాక బానే ఉంది.